నమస్కారం పెట్టు. అందరికీ శ్రీరామనవమి అనను శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒకటేనండి. మన దేశంలో కానీ ప్రకృతిలో కానీ ప్రపంచంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ మన గృహం చుట్టన్నా మన ఊరు చుట్టన్నా కానీ ప్రతి మొక్కను ప్రతి జీవిని కాపాడుకుందాం, వాటిని రక్షించుకుందాం. దేవుని సాక్షిగా దేవుని సన్నిధిలో కోరిక ఏంటంటే ఈ ప్రకృతిలో అన్ని జీవులు సమానంగా బతకాలి. ఏ దేవుడైనా కానీ ఎవరైనా కానీ సూచించేది ధర్మశాసనం. అదే ధర్మం కొరకే పోరాడాలి. ధర్మం కొరకే ఆ శ్రీరాముడు ఆ రోజున క్షేత్రశుద్ధ నవమి రోజు పుట్టిండు. అదే క్షేత్రశుద్ధ నవమి రోజు సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ తిరిగి క్షేత్రశుద్ధ నవమి రోజు ఆ యొక్క రాక్షసుని వధించి, ఆ రావణాసుని రాక్షసుని వధించి తిరిగి మళ్ళీ అయోధ్యకి మళ్ళీ రెండోసారి పట్టాభిషేకం చెందిండు. ఆ రోజున క్షేత్రశుద్ధి నవమి రోజున అన్ని కష్టాలు సంహరించి అన్ని సూచనలు ఈ యొక్క ప్రపంచానికి వెలువెత్తి చాటెత్తిన మహానుభావుడు అంటే మన యొక్క శ్రీరాముడు. ఆయన దాదాపుగా త్రేతాయుగంలోని మన జీవిత లక్ష్య సాధనకై సర్వజీవులు సమానంగా బతకాలి, ఈ ధర్మము గొప్పది, ఈ ధర్మకే ఈ సృష్టికి మూలమే మొక్కలని ఆ సర్వజీవులను సర్వ సృష్టిలో ఉన్న అన్నిటిని ప్రేమించి దగ్గర తీసుకొని ఆ దీవించిన మహానుభావుడు ఎవరంటే శ్రీరాముడు అన్నమాట. ఆ శ్రీరాముని ఆత్మసాక్షిగా యావత్ ప్రపంచ సాక్షిగా మీరు అందరికీ మరొకసారి చేసేది ఒకటే, శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్యమే జయిత, ఈ సృష్టికి మూలం మొక్కలు, సర్వజీవులు సమానంగా బతకాలి, మొక్కలన్నిటిని కాపాడాలి, ఈ ప్రకృతి సంపదను మనం కాపాడాలని ఆశించుకుని మేము సెలవు తీసుకుంటున్నాం.